సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టింది కదా ఈడీ. దానికి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు మస్తు కోపం వచ్చింది. గాంధీ కుటుంబం కోసం కదం దొక్కిండ్రు, కండ్లు ఎర్రగా చేసిండ్రు. హైదరాబాద్లో ఉన్న ఈడీ ఆఫీస్కి పోయి ఇయ్యర మయ్యర కొట్లాట చేసిండ్రు. మరి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎట్లా పోరాటం చేసిండ్రు, ఎవరెవరు ఏమేమి మాట్లాడిండ్రు అనేది చూడాలి కదా. చలో నడురు మళ్ళా. ఇగో గిట్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు మీడియా వీడియోలలో వడాలనని ఒక్కొక్కరు నెట్టుకుంటా పట్టుకున్న బ్యానర్ మీద ఏం రాసిండ్రో కనిపించకుండా నేను కనిపించాలే అని ముందట కురుకొచ్చుకుంటా పక్క నుంచి వచ్చి ఫోటోకి ఫోజులు ఇచ్చుకుంటా వీడియోలో వడి వైరల్ అవుదామన్నట్టు నెట్టుకుంటా మొత్తుకుంటా అతి కష్టం మీద ఇగో గిట్లా ఈడీ ఆఫీస్కు పోయినరు. ఆడికి పోయి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ఈడీ డిపార్ట్మెంట్ను తిట్టుకుంటా మస్తు లొల్లి చేసిండ్రు. తర్వాత మన కాంగ్రెస్ లీడర్లు ఎంత మంచిగా మాట్లాడినరు ఇనుండ్రి. कल बोल रहा किशन रेड्डी क्या बोल के बोल रहा तू कांग्रेस वालों शर्म ఉందా धरना చేస్తున్నారు. अरे नपुंसक कांग्रेसी में है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे. प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे. చెవులతో నేనే మాట కాదు కాబట్టి బీపేసినాం కానీ ఓ కేంద్ర మంత్రిని పట్టుకొని అట్లా అనొచ్చా? మళ్ళీ ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడితే ఏమని అనుకుందాం కానీ 2-3 సార్లు ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ ఈయననే ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండో చూడండి. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ రామి స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టుడు పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. దేశ ప్రధానమంత్రి అనే మర్యాద లేకుండా వాడు వీడు అని అంటున్నాడు. దరిద్రులట, కేడీలట, దొంగలట, ఓ ఇట్లా ఎన్నో అన్నాడు. 2029లో మోడీని జైలుకు పంపుతారట. తెలంగాణలో అధికారంలోకి రాగానే జైలుకు పంపిస్తాం అన్నోళ్ళని పంపినట్టు మోడీని కూడా పంపుతారు కావచ్చు. తర్వాత మంత్రి జూపల్లి మాట్లాడుకుంటా, దేశం ముక్కలు కావద్దు, కులాల పేరు మీద, మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో
రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాషా పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగణన చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణన చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది. ఇన్నరా రాహుల్ గాంధీ అంటే మస్తు భయపడుతున్నాడట. అందుకే ఇట్లా వచ్చిరాని కేసులు పెట్టించి వాళ్ళని తిప్పల పెడదామని చూస్తురట. 100 మంది మోడీలు వచ్చినా రాహుల్ గాంధీని ఏం చేయలేరు అన్నట్టు చెప్పిండు. ఇట్లా ఒక్కొక్క లీడరు ఒక్కో తీరుగా మాట్లాడిండ్రు. కానీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకరు, జూపల్లి అసొంటోళ్ళు చెప్పిన మాటలే హైలైట్ అయినాయి. మరి చూడాలి వీళ్ళు ఈడీ ఆఫీస్ ముందు చేసిన ఈ యుద్ధంలతోని నేషనల్ హెరాల్డ్ కేసును వెనకకు తీసుకుంటుందో ఏమో అని. ఇంకా రెండు అంటే 2000 మాత్రమే. ఏంది ఏమన్నా సమ్మర్ సేల్ దందా చేస్తున్నావా, గట్లొరుతున్నావు అని చూస్తురా? అవును, సమ్మర్ సేల్ కాకుంటే 2000కు వచ్చుడు కాదు. మనం అనుకున్న టార్గెట్కు ఇంకా 2000 మాత్రమే తగ్గింది. నీ 2000 చాలకుండా ముందు మ్యాటర్ చెప్పు అంటారా? పాండ్రి చెప్తా. అబ్బా, ఇంకా 2000 అయితే చాలు, లెక్క సరిగ్గా ఉంటుంది బంగారంకు. ఏంది కొంపదీసి బంగారం 2000కు దిగిందా అనుకునేరు. లేలే, అది జన్మల జరగదు. కానీ బంగారం ₹1,00,000 కానికే ఇంకా 2000 మాత్రమే తక్కువ ఉంది. ఒక్క రోజులని ₹1,650 పెరిగి 98,000కు చేరింది బంగారం ధర. మరి బంగారం పెరిగినాక వెండి ధర ఆగుతుందా? అది కూడా సోపత్ చేరి 1900 పెరిగి 99,400కు చేరింది. ఈ ఏడాది ఖతమయ్యేసరికి బంగారం రేటు 1,00,000 బరాబర్ దాటుతుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు దుక్నపోలు. మళ్ళీ ఎందుకు ఇట్లా మనుషుల పానాలు తీస్తేందుకు పగబట్టి పెరుగుతుంది బంగారం ధర అని ఆరాధిస్తే దానికి కారణము ట్రంప్ మామ సుంకాల ప్రభావం అని తేలింది. ఇక పెండ్లీలు పేరంటాలు ఉన్నోళ్ళు ఇప్పుడే మీ తానున్న పైసలతోని ఎంత వస్తే అంత కొనిపెట్టుర్రి. ఇక 1,00,000 దాటితే అది కూడా కొనలేరు. ఏందో ఏమో అన్ని రేట్లకు సోపతి బంగారం కూడా పెరిగితే ఇక పెయ్యి మీద బంగారం వేసుకునే బాకీ లేదు కావచ్చు మనకి అని సోకాలు పెడుతురట అమ్మలక్కలి తెలిసినాక. మరి ఇందుకే కావచ్చు సర్కార్ తులం బంగారం పెడతలేదు. ఒకళ్ళు ఇచ్చిన ఈ నెల లగ్గమైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చెక్కులు ఇచ్చే నాటికి రేటు 1,00,000 దాటితే ఆ కడమ మీది పైసలు ఉల్టా మనమే సర్కార్కి ఇచ్చి చెక్కు తీసుకోమంటారు కావచ్చు. అందుకే ఎందుకు రపరప సప్పుడు చేక ఆ తులం బంగారం మీద ఆశలు వదిలేసుకున్నది మేలు అని సర్కార్ తులం బంగారం పథకం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా బాధపడుతురట.